భక్తి అనేది కేవలం వయసు అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళకి సంబంధించినది కాదు. భక్తి మనం ఏం చేస్తున్నా భగవంతుడు చూస్తాడు, దానికి ఫలితం ఉంటుంది అన్నప్పుడు ఎవరికి వారే క్రమశిక్షణతోటి నియమపాలనం చేస్తారు. దానివల్ల సమాజానికి అంతటికీ కూడా శాంతి భద్రతలు ఉంటాయి. అదే ధర్మానుష్ఠానం. కాబట్టి భక్తి ఎవరో వృద్ధులకు తలనెరిసిపోయిన వారికి అని అనుకోకుండా ఆ భక్తి చిన్నతనం నుంచి అలవరుచుకోవడమే మర్యాద. అర్జునుడు ఆ భక్తిని పొంది ఉండకపోతే ధర్మ సంస్థాపన ఎట్లా చేసి ఉండేవాడు? శుకుడు చిన్నతనంలో అంత జ్ఞాని అయినా ఎంత భక్తితో ఉన్నాడు? భక్తి అన్నది యువకులందరూ, యువకులందరూ కూడా అలవాటు చేసుకుంటే భగవంతుడికి జవాబుదారీతనంగా, ఒకరు చూస్తున్నారా చూడటం లేదా కాదు, ఆయన అన్ని వేళలా చూస్తూ ఉంటాడు. కాబట్టి మనం ధర్మం తప్పకూడదని ప్రవర్తించిన నాడు సమాజం అంతా శాంతియుతంగా ఉంటుంది. కాబట్టి చక్కగా దేవాలయ దర్శనం, క్షేత్ర దర్శనం, నదీ స్నానం, ధర్మాచరణం, భక్తి ప్రపత్తులు చిన్నతనం నుంచి అలవాటు చేసుకోవాలి అన్నది శాస్త్రవాక్కు. అదే నా అభిభాషణం కూడా. హరీశ్వర్ గారు